దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు లేఖను రాసింది. కేసులపై దృష్టిని సారించాలని కూడా సూచించింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ కోవిడ్ కేసులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో 1000 కొత్త కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు లేఖను రాసింది. కేసులపై దృష్టిని సారించాలని కూడా సూచించింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ కోవిడ్ కేసులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో సుమారు 1000 కొత్త కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ జిమ్మిమా. ఇక కొద్దిసేపు క్రితమే 4:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన రోజు రోజుకి భారతదేశంలో ఈ కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన 4:30కు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్రాలకు కొన్ని సూచనలు జారీ చేశారు, కొన్ని మార్గదర్శకాలు జారీ చేసే యోచనలో ఈ సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ సందర్భంగానే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ ఈ కోవిడ్-19 తీవ్రతపై దృష్టి సారించారు. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన కీలక అధికారులందరూ కూడా ఈ సమావేశానికి హాజరైనట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ కేసు తీవ్రత అనేది ఈ గడిచిన 24 గంటల్లో చూసుకుంటే కనుక 1134 కరోనా కేసులు నమోదయ్యాయి. దాంట్లో 5 మరణాలు కూడా సంభవించిన పరిస్థితి. అయితే ఈ సమావేశం మరి కాసేపట్లో, అంటే దాదాపు గంటన్నర పైగా ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా కొన్ని సూచనలు జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. జమీమా, థ్యాంక్ యూ శివ. ఉగాది